ఏండ్లప్పుడు అదే నేను చూడండి 3 కితాలు చెరువు నిండి అంతే. ఏమే 70 ఏండ్లలో 70 ఏళ్ళు 3 సర్తీలైన చెరువు నిండిండేదే కాదు. దాని ముందు నిండిండే 4-5 కితాలు 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి వస్తుంది నిండేది. మళ్ళీ వెంటే 3 కితాలు నిండిచ్చు కదా. పెరిగి చూపించారు. నేను నా రోజుల ప్రకారము నేను పుట్టిన చూసే ఉండలేదు. నేను అంతలాంటి అది ఆయన గుడ్డ చేసినారా ఇంక కొట్టుకుంటాం లేదు. మన ఏరియా వాన్లే వచ్చేది కదా మనకి. నేను చుట్ల సముద్రాలు ఉన్నాయి. చుట్ల అంతా దూరమే మనకి. అంతా దూరమే. దగ్గర సముద్రం దగ్గర ఎక్కుంటుంది. ఆడెక్కువ చెడుతుంది ఆ ఆవిడకి. వాళ్ళకి అల్కొల్లోలు పుట్టిస్తారు. మనకి ఏడు ఇచ్చేస్తాయి. మనకు వానలు వచ్చేలా వాళ్ళకి వానలు చేస్తే ఇప్పుడు మనం కూడా ఇప్పటికి 2 కిటాలు తెలంగాణలో అల్కొల్లోలు జాస్తి అయింది. వాళ్ళు ఎట్లా బతికేది. వాళ్ళు అంతా రెడీ చేస్తున్నా మరి ఇంటికి తోసుకోకపోయి ఓం శక్తి పరాశక్తి. ఈ కోగ్లేరు గ్రామంలో ఓం శక్తి గుడి పెట్టినాము. పక్కూరు గ్రామస్తులందరూ ఏమో వాళ్ళకి బాగుండాలని, ఊరికి వాణి రావాలని వాళ్ళ కోరికలు అందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి గంజి మోసి కార్యక్రమం నడుస్తామమ్మా. ప్రతి ఒక్కరు సహకారం చేయన్నారు. అందరూ వచ్చినారు. అందరూ గంజి పూజ బాగా కార్యక్రమం నడుస్తూ ఉంది. అన్నప్రసాదం ఉంది. అందరూ తినేసి పోవచ్చు. అన్ని చేయండి. ఈ పూజ ఉద్దేశం ఏం స్వామి? ఉద్దేశం అంటే ఊరు బాగుండాలా, జనాలు బాగుండాలా, ఈ వానలు కన్నా రావాలని చాలా బాధల్లో ఉన్నారు జనాలు. కష్టాలు వానలు లేకుండా అది వానలు పడినే ఈ పూజ కార్యక్రమం కోరుకుంటాం. ఇంకేం విశేషత లేదా? విశేషం అంటే అదే ప్రతి ఊరికే అదే బాధ. వానలేదే మాకు పంటలు వానలు కన్నా కావాలి. ప్రతి వారము మంగళవారం శుక్రవారము పూజ నడుస్తుంది ఓం శక్తి గుడి కోగ్లేరులో. పౌర్ణమికి అమావాస్యకి కూడా పూజ జోరుగా నడుస్తుంది. అమావాస్య పౌర్ణమికి అన్నప్రసాదాలు అన్నీ ఉంటాయి. ప్రతి మంగళవారం శుక్రవారం కూడా జోరుగా పూజ చేస్తాం. తాలూకు ఓం శక్తి భక్తాదులకంతా ఏం చెప్తారా? అందరూ ఇట్లా చేయాలని మాకు వరకే. ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తే ప్రతి ఒక్కరికి వాన దేవుడు బాగా కరుణిస్తాడు అని మాకు వరకే. అదే అందరికీ మంచిది కావాలని ఈ కార్యక్రమం చేస్తున్నది. వాళ్ళు ఊరూరికి ఓం శక్తి గుడితా ఇట్లా చేస్తే చాలా మంచిది అవుతుంది అని కోరుకుంటాను. కొత్తగా ఇప్పుడు ఒక 8 నెలలు అయింది అంతే దేవస్థానం కొత్తగా ఓపెన్ అయ్యి. ఇంకా పక్క ఊర్లకంతా కూడా ఇంకా తెలియదు, లేకుంటే ఇంకా భక్తులు జాస్తి వచ్చిండ్రు. ఇదేమో వచ్చిండ్రు, దాన్ని ఇంకా తెలియదు జనాలు తెలియాల. ఇక్కడ ఓం శక్తి దేవస్థానం ముందే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది KA 896 కోగ్లేరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. అందరూ వచ్చి ఈడే మాలేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ముల్బాల్ పోవాలంటే బస్సులో పోవాలా, ఆడుండి ఎంత బారిన పడి మళ్ళీ సాయంత్రం రావాలా.
4 గంటల బిడ్డ పాప గుడ్డు బాధ అంతా ఇసిపోవాలా రావాలా బాధ అని మాకు ఈడ పల్లెల్లో లాస్ట్ బార్డర్ మాకు ఓంశక్తి దేవస్థానం కానే కావాలని ముల్బాల్లో టీము ఓంశక్తి టీం అధ్యక్షులతో పోయి మాట్లాడి బెంగళూరు స్టేట్కి పోయి మాట్లాడి మాకు ఆర్డర్ తీసుకొచ్చి ఓంశక్తి దేవస్థానం గుడి కట్టినాము. ప్రతి ఒక్కరు ముల్బాల్ బస్సులో అంత దూరం పోయే కన్నా దగ్గరుండే వాళ్ళందరూ వచ్చి ఈడే అమ్మను ముక్కోవాలని కోరుకుంటున్నాం.